బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. దొరక్క పదవి దొరికితే కొందరు నేతలు చేసే హడావుడి మామూలుగా ఉండదు. అసలు కన్ను మిన్ను గారకుండా వ్యవహరిస్తూ ఉంటారు. సరిగ్గా ఏపీలో ఆ కూటమి ఎమ్మెల్యే పరిస్థితి అలాగే ఉందట. తాహతు మరిచి గతాన్ని మరిచి ఆయన వ్యవహరిస్తున్న తీరు, మాట్లాడుతున్న స్టైలు చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా కథ? ఆదోనిలో ఆయన ఎంత చెప్తే అంతే. రేషన్ షాపులకు తాళం వేయాలి, వాటర్ మ్యాన్ ని కట్టేసి కొట్టాలి, సర్పంచ్ చొక్కా పట్టుకోవాలి. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి చేస్తున్న ఇలాంటి కామెంట్స్ గురించే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ చర్చ జరుగుతోంది. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో తెలియదు, ఏం ఊహించుకొని ముందుకు సాగుతున్నారో తెలియదు. కానీ ప్రతి అంశంలో పొలిటికల్ వివాదానికి కేర్ ఆఫ్ గా నిలుస్తున్నారు. బహిరంగంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అధికార కూటమికి తలనొప్పి తెచ్చిపెట్టేలా ఉన్నాయి. ఎమ్మెల్యే స్వయంగా పిలుపునివ్వడమే ఆలస్యం. అనుయూయులు రెచ్చిపోతున్న తీరు కూడా పొలిటికల్ గా దుమారం రేపుతోంది. ఇప్పుడు ఆదోనిలో కూటమి అభ్యర్థిగా ఊహించని రీతిలో బీజేపీ నుంచి బరిలో నిలిచిన పార్థసారథి మిత్రపక్షాల అండతో ఈజీగానే విజయం సాధించారు. అయితే గెలుపు తర్వాతే ఆయన తీరు మరోలా మారిపోయింది. ఆయన ఏం చేసినా సంచలనమే, ఏం మాట్లాడినా సంచలనమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. తాజాగా కూటమి కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన కామెంట్స్ రచ్చరేపుతున్నాయి. నేను చెబితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పినట్టే, నేనే ఫైనల్ అంటూ బలమైన స్టేట్మెంటే ఇచ్చారు. ఏదైనా ఇష్యూలో చంద్రబాబు సహా కలెక్టర్లు, ఇతర అధికారుల సిఫార్సులు, లెటర్లు అవసరం లేదంటూ తేల్చిపారేశారు. తాను చేసిందే శాసనం, తాను చెప్పిందే వేదం అన్నట్టుగా ఆయన చేసిన కామెంట్స్ పొలిటికల్ గా చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ కార్యకర్తలు ఎక్కడైనా రేషన్ డీలర్లుగా ఉంటే, మిడ్ డే మీల్స్ ఏజెన్సీని నడుపుతుంటే, ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఉంటే వెంటనే ఆ స్థానాల్లో మీరు కూర్చోండి అంటూ కూటమి కార్యకర్తలకు, నేతలకు ఆయన పిలుపునివ్వడం వివాదాస్పదమవుతోంది. నేరుగా వెళ్లి ఆ స్థానాల్ని మీరు తీసుకోండి, ఎవరి ఆదేశాల కోసమో ఎదురు చూడాల్సిన పనిలేదు అంటూ ఆయన బహిరంగంగా పిలుపునివ్వడం గందరగోళానికి కారణమైంది. ఎమ్మెల్యే గారు చెప్పడమే ఆలస్యం. కూటమి కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆదోనిలో 5 రేషన్ దుకాణాలకు తాళాలు వేశారు. దీంతో ఆ ప్రాంతాల్లో రేషన్ సరఫరా నిలిచిపోయింది. ఊహించని ఈ పరిణామాలతో కంగుతిన్న రేషన్ డీలర్లు కలెక్టర్ను ఆశ్రయించారు. ఇలాగైతే ఎలాగంటూ మొరపెట్టుకున్నారట. ఇప్పుడే కాదు, ఈ 6 నెలల కాలంలో ఆదోని ఎమ్మెల్యే వ్యవహారం ఇలాగే ఉంది. పలుచోట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చలకు తెరలేపాయి. మాంత్రికి అనే గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడ నీటి సరఫరా సరిగా లేదని జనాలు చెబితే వాటర్ మ్యాన్ ని కట్టేసి కొట్టండి అంటూ ఉచిత సలహా ఇచ్చారు. అసలు సమస్య తెలియకుండా ఎమ్మెల్యే అలాంటి వ్యాఖ్యలు చేయడంతో అక్కడే ఉన్న వాటర్ మ్యాన్ వణికిపోవాల్సి వచ్చింది. మరో గ్రామం సాంబగళ్లకు వెళ్లినప్పుడు ఏదో అంశంలో సర్పంచ్ ని చొక్కా పట్టుకుని నిలదీయండి అంటూ జనాలను రెచ్చగొట్టేలా మాట్లాడారు ఎమ్మెల్యే పార్థసారథి. ఇలా వరుసబెట్టి ఎమ్మెల్యే చేస్తున్న కామెంట్లు, వ్యవహరిస్తున్న తీరు రాజకీయంగా రగడకు కారణమవుతోంది. సొంత కూటమిలోనూ ఎమ్మెల్యే పార్థసారథి తీరుపై గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ మాత్రం భరోసా లేని తన విజయాన్ని నిజం చేసిన మిత్రపక్షాలపై కూడా అలాగే నోరు పారేసుకున్నారన్న విమర్శలున్నాయి. పొత్తు కోసం సీటు త్యాగం చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గురించి సైతం ఇలాంటి కామెంట్సే చేశారు పార్థసారథి. అవినీతి గురించి మాట్లాడుతూ 40%, 60% గురించి అందరికీ తెలుసంటూ మీనాక్షి నాయుడుపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన పార్థసారథిపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తు ధర్మానికి కట్టుబడి కష్టపడి గెలిపిస్తే ఇలా అంటారా అంటూ మీనాక్షి నాయుడు సైతం నొచ్చుకున్నారట. ఎమ్మెల్యే పర్యటనల సమాచారం కూడా తమకు ఇవ్వడం లేదని టీడీపీ వర్గాలు ఆవేదన చెందుతున్న పరిస్థితులున్నాయి. ఎమ్మెల్యే తీరుతో నియోజకవర్గంలో పొలిటికల్ సిచ్యువేషన్ కాస్త బీజేపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరోసారి వివాదానికి తెరలేపడంతో కూటమి పక్షానికి తలనొప్పిగా మారిందట. చాన్నాళ్లుగా లోపల రగులుతున్న ఆదోని ఎమ్మెల్యే వ్యవహారం కూటమిలో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందన్నదే ఆసక్తి రేపుతోంది. మరి కూటమి పెద్దలు కలగ చేసుకుని ఎమ్మెల్యేని కంట్రోల్ చేస్తారా, లేక చూసి చూడనట్టు వదిలేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.